देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर ज़िले में तिब्बी सहूलियात को फ़रोग़ देने के सिमत एक अहम कदम उठाते हुए बंडाबीदीपल्ली इलाके में साई आरोग्य सुपर स्पेशलिटी अस्पताल का संग बुनियाद रखा गया, जो श्री मधुसूदन साई इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस एंड रिसर्च, वन वर्ल्ड वन फैमिली मिशन और श्री जयरामा चैरिटेबल ट्रस्ट के इश्तराक से तामीर होगा। संग बुनियाद की तकरीब में हुकूमती विप और रुकन असम्बली एन.एम. श्रीवास रेड्डी ने बतौर मेहमान खुसूसी शिरकत करते हुए संग बुनियाद की रस्म अंजाम दी। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि ज़िले के अवाम को बेहतर इलाज के लिए हैदराबाद जैसे बड़े शहरों का रुख करना पड़ता है, जिससे उन पर माली बोझ बढ़ जाता है। ऐसे हालात में ज़िले में जदीद सहूलियात से आरास्ता अस्पताल का क़याम एक खुश आइन और तारीख़ी कदम है। उन्होंने बताया कि इस मंसूबे का मकसद गरीब और मुतवस्सित तबक़े को मेयारी और हत्तल इम्कान मुफ्त तिब्बी सहूलियात फराहम करना है। उनके मुताबिक जदीद टेक्नोलॉजी से लैस यह अस्पताल ज़िले में सेहत के मेयार को बेहतर बनाने में अहम किरदार अदा करेगा। इस मौके पर श्री जयराम चैरिटेबल ट्रस्ट के चेयरमैन बेकरी राम रेड्डी, लाइन नटराजन, DCC जनरल सेक्रेटरी सिराज कादरी के अलावा दीगर मुअज़्ज़िज़ शख्सियात ने शिरकत की। భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి ఆశీస్సులతోటి సద్గురు మధుసూదన సాయి గారి సంకల్ప బలంతో ఈరోజు మహబూబ్ నగర్లో పేదల కోసం ఉచితంగా వైద్యం అందించే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను బెక్కర్ రామరెడ్డి గారు వారి దాతృత్వంతో వారి భూమి విరాళం తర్వాత కన్స్ట్రక్షన్ బాధ్యతను మీద తీసుకొని చేస్తున్న మహా కార్యక్రమానికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఓ సంవత్సరం లోపల ఈ హాస్పిటల్ పూర్తి కావాలని చెప్పి మధుసూదన్ సాయి గారు ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా ఇక్కడ ప్రణాళికలు తయారు చేసుకోవడం, తెలంగాణ రాష్ట్రంలో సాయి సేవా ట్రస్ట్ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న మా కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, మహబూబ్ నగర్ను భవిష్యత్తులో పేద ప్రజలు వైద్యం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం తరఫున, ప్రైవేట్ సంస్థల తరఫున, అలాగే ట్రస్ట్ల తరఫున అనేక కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్కున్న నీడును దృష్టిలో పెట్టుకొని మధుసూదన్ సాయి గారు మన పట్టణం మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం కోసం, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం వారు రామరెడ్డి గారిని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా, వారి ఆదేశానుసారం ఇక్కడ సొంత ల్యాండ్ 1 ఏకర్ ఇచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టివ్వడానికి వారు సంకల్పం తీసుకొని ఈరోజు భూమి పూజ చేసిండ్రు. మేమందరం కూడా ఈ మంచి కార్యక్రమంలో వారికి చేతోడు వాతోడుగా ఉంటాం. వారికి కావాల్సిన ప్రతి ఒక్క సాయం మాది ఏ చేతనైతే అది చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ పట్టణ ప్రముఖులు చాలా మంది కూడా వచ్చినారు. వారు కూడా సహకారం అందిస్తా అని చెప్పిండ్రు. ఖచ్చితంగా ఇది మహబూబ్ నగర్ పట్టణంలో వైద్యం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది పేద కుటుంబాలకు ఒక స్వాంతన చేకూర్చే విధంగా మంచి చికిత్స అందించే ఒక మంచి హాస్పిటల్గా రూపాంతరం చెందుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మంచి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకున్న రామరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే వారికి అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్న సత్యసాయి సేవా ట్రస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కళ్యాణ్ గారు, వారి టీం అందరికీ కూడా మహబూబ్నగర్ ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మరియు గ్రంథాలయం చైర్మన్ గారికి మరియు ఊళ్ళో పెద్దలందరికీ, ఆంధ్రెడ్డి అన్న, యాదేడ్ అన్న, తర్వాత చాలామంది పెద్దలు, రామచంద్రయ్య గారు, మన ఆర్టీసీ రామచంద్రయ్య గారు, నటరాజు, చాలామంది, వాళ్ళ ఫాదరు నాయన చాలా అంటే చాలా సుస్వాగతం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ఒక విధంగా చెప్పాలంటే సత్యసాయి ట్రస్ట్ నుంచి మధుసూదన స్వామి గారు, సద్గురు మధుసూదన స్వామి గారు ఈ పిల్లలకు, స్కూల్ పిల్లలకు రాగి మాల్ట్ సప్లై చేయడము, బ్రేక్ఫాస్ట్ ఇవ్వడము 2014లో స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రోగ్రాంలో మేము ఇన్వాల్వ్ కావడము, మన డిస్టిక్లో పాత జిల్లాలో
దాన్ని కోఆర్డినేషన్ చేయడము, ఆ మెటీరియల్ని కోఆర్డినేషన్ చేసి స్వామి వారి ట్రస్ట్ నుంచి వచ్చేది మేమంతా కోఆర్డినేషన్ చేసేది. ఆ విధంగా నేను స్వామి గారితో జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత హెల్త్ మీద ఈ హాస్పిటల్స్ కూడా స్టార్ట్ చేయాలా, మొదలు వెల్నెస్ సెంటర్, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలా, డాక్టర్ ఉండాలా. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ అంటే భయపడే పరిస్థితి ఉంది. పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఆర్థికంగా ఎట్లా ఉన్నారని కాదు, మొదలు భయం అనేది ఒకటి వచ్చేసింది. ఏ డాక్టర్ ఏ రిపోర్ట్ చెప్తాడు, ఏ టెస్ట్ చేపిస్తాడు, కొత్త కొత్త రోగాలని ఇన్వెస్టిగేషన్ చేసి మనకు అవి అంటించే పరిస్థితి ఉంది. అట్లా చాలా భయంగా ఉంది. ఈ టైంలో ఈ వెల్నెస్ సెంటర్ అనేది ముందే ఏదైనా సమస్యలు ఉంటే అవి పెద్దగా ముదిరి పెద్ద ఎక్కువ స్టేజ్కి పోకుండా సీరియస్గా ముందు స్టేజ్లను గుర్తిస్తే ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలామందికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో స్వామి ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్వామి గురించి చెప్పాలంటే సత్యసాయి బాబా పుట్టపర్తి అక్కడ ట్రస్ట్లో స్కూల్లో చదువుకొని గోల్డ్ మెడలిస్టు, తర్వాత స్వామికి ప్రియమైన శిష్యుడు. ఏం చేయాలని, నేను చదువు అయిపోయింది ఏం చేయాలని చెప్పంటే స్వామి ఉండి నువ్వు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేయమని చెప్పని సూచన ఇవ్వడంతో దాన్ని ఫాలో అయ్యి ఆ తర్వాత స్వామి చనిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితులు రాజకీయాలకు ఆయన దూరంగా వెళ్ళిపోయి సొంతంగా 2011లో ఒక స్కూల్ స్టార్ట్ చేశాడు ముదనహల్లి విలేజ్లో. ముదనహల్లి అంటే మన నంది హిల్స్ పక్కలో ఉంటుంది. మోచంగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టిన ఊరు. అక్కడ స్కూల్ స్టార్ట్ చేశాడు. ఒక స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు 12 స్కూల్స్ 12 స్టేట్లో ఉన్నాయి. 6 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అయితే బయట కంట్రీస్లో కూడా దాదాపు 10-15 కంట్రీస్లో స్వామి సేవలు నడుస్తున్నాయి. సో ఒక మనిషి సిన్సియర్గా ఆనెస్ట్గా ప్రజల కోసం చేద్దాం అన్నప్పుడు ఎటువంటి మద్దతు లభిస్తుంది, ఎలా సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక స్టోరీ, ఒక ఎగ్జాంపుల్. స్టోరీ కాదు, ఎగ్జాంపుల్. 2011లో స్టార్ట్ చేసి మరి 15 సంవత్సరాల్లో ఈ స్టేజ్ తీసుకురావడం జరిగింది. ఎక్కడైనా సరే మనకు ఏ ఆశ్రమం వెళ్ళినా లేకుంటే ఎక్కడ వెళ్ళినా కూడా 10 రూపాయల టికెటో లేకుంటే ఏదో ఒక ఛార్జ్ అనేది ఉంటుంది. ఈవెన్ మన తిరుపతి వెళ్ళినా సరే